నమస్తే అండి. నా పేరు చంద్రమోహన్ రెడ్డి. మాది ప్రకాష్ అగ్రి టూల్స్. మేము ఈ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్స్ అండి. ఇది వచ్చేసి రోహిత్ కృషి ఇండస్ట్రీస్. పూణేలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి. వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ సీడింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. కమింగ్ బుల్లక్ డ్రాన్ దగ్గర నుంచి మాన్యువల్ డ్రాన్, బుల్లక్ డ్రాన్, మినీ ట్రాక్టర్, ట్రాక్టర్ డ్రాను, పెద్ద ట్రాక్టర్స్, ఆనియన్ ప్లాంటర్స్, షుగర్ కేన్ ప్లాంటర్స్ అన్ని రకాలవి ఉన్నాయి. సో ఇది వచ్చేసి మీకు మేజ్ ప్లాంటర్ అండి. ఇది 4 రో ఉంటుంది. సో దానికి జస్ట్ ప్లేట్స్ అండ్ మల్టిపుల్ క్రాప్స్ కూడా వేసుకోవచ్చు దీంట్లో. స్పెషల్గా మేజ్ కోసం ఇది పెట్టాము డిస్ప్లేలో. 4 టైమ్స్ ఉంటాయి. సో డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. సీడ్ కమ్ ఫర్టిలైజర్ 2 పడుతున్నాయి. ఇది వచ్చేసి 9 రోస్ అండి. 9 రోస్ మల్టీ క్రాప్ ప్లాంటర్ ఇది. దీంట్లో మీరు అన్ని రకాల ఆవాల దగ్గర నుంచి మొక్కజొన్న, పల్లీల వరకు ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు మీరు దీంట్లో వచ్చేసి సపరేట్ బాక్సెస్ ఉంటాయండి. మల్టిపుల్ క్రాప్స్ ఒకటేసారి వేసుకోవచ్చు. దీంట్లో క్రాప్ ప్యాటర్న్ బట్టి ఇంక్లైన్ ప్లేట్స్ ఒకటి చేంజ్ చేసుకుంటుంటే సరిపోతుంది. సో చిన్న ఆవాల సైజ్ అంత విత్తనం దగ్గర నుంచి మొక్కజొన్న, పల్లీల వరకు అన్ని ఏ సైజు విత్తనమైనా దీనిలో వేసుకోవచ్చు. దీని తర్వాత ఇది వచ్చేసి ఇది పొటాటో ప్లాంటర్ అండి. సింగిల్ రో ఆటోమేటిక్గా దీంట్లో పొటాటోస్ వేస్తే మీకు 1 by 1 ఇది సోయింగ్ చేసుకుంటా వెళ్తుంది. ఇక్కడ ఈ బాక్స్లో నుంచి వచ్చి ఇక్కడ పొటాటోస్ పడతాయండి. 1 by 1 సీడ్ తీసుకుంటా వెళ్ళి కింద డ్రాప్ చేస్తుంది. యూనిఫామ్గా సోయింగ్ జరుగుతుంది. ఇది 1 అవర్లో 1 ఎకర్ చేసుకోవచ్చు అండి పొటాటో ప్లాంటేషన్. ఇది వచ్చేసి మినీ ట్రాక్టర్ డ్రాన్ సీడ్ ప్లాంటర్ అండి. ఇది సో చిన్న 17 HP, 19, 20 HP, 22, 24 HP వరకు ట్రాక్టర్లోకి వాడుకోవచ్చు. 5 రోస్ ఉంటాయి దీంట్లో. ఇది కూడా మల్టీ క్రాప్ అండి. ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు దీంట్లో. అగైన్ మీరు ఆవాల దగ్గర నుంచి పల్లీల వరకు, మొక్కజొన్న వరకు ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు దీంట్లో మీరు. ఇది వచ్చేసి 9 రో మల్టీ క్రాప్ ప్లాంటర్ అండి. దీంట్లో వచ్చేసి మీకు 6 రోస్ ఉన్నాయి, 7 రో, 8 రో, 9, 10, 11, 12, 13 రోస్ వరకు ఉంటాయి మీకు. సో ఇది కూడా మల్టీ క్రాప్ ప్లాంటర్ అండి. జస్ట్ ఇంక్లైన్ ప్లేట్స్ చేంజ్ చేసుకొని ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు మీరు. సో దీంతో మీకు 1 అవర్లో 1.5 ఎకర్స్ వరకు చేసుకోవచ్చు. ప్లస్ సీడ్ కూడా మీకు వేరే ట్రెడిషనల్ సీడ్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే మీకు 4.5 నుంచి 5 kg సీడ్ సేవ్ అవుతుంది. దీనివల్ల సీడ్ బయటపడడం కానీ, సీడ్లో నుంచి వేరే పైప్స్లో నుంచి లీకేజ్ కానీ అలాంటివి ఏమి ఉండవు దీంట్లో. ఇది మల్టీ క్రాప్ ప్లాంటర్ అండి. ఈ ఇంక్లైన్ ప్లేట్ సిస్టము ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాము మేము మా ద్వారా. సో దీంట్లో చూస్తే మీరు ఈ ప్లేట్స్ చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. సో ఈ సీడ్ సైజుని బట్టి ఈ ప్లేట్స్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో క్రాప్ సైజుని బట్టి, సీడ్ సైజుని బట్టి ఈ ప్లేట్స్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. జస్ట్ ఒక 2 minutesలో చేంజ్ చేసుకోవచ్చు మీరు మొత్తము. దీంతో మీకు 1 అవర్లో 1 ఎకర్ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. సీడ్ ఎక్కడ కూడా సీడ్ వేస్టేజ్ కాకుండా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసిందండి. March 1st వీక్లో సబ్సిడీస్ కూడా వస్తున్నాయి. సో జనరల్ వాళ్ళకు 40%, SC STస్కు 50% సబ్సిడీస్ ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది తెలంగాణలో. సో దీనివల్ల చాలా మంచి యూసేజ్ ఉంది. ఇప్పుడు వాడుతున్న సీడ్ డ్రిల్లలో దాదాపు ఎకరాకు 4.5 kg సీడ్ వేస్ట్ అవుతుంది. దీంతో మాత్రం మీకు 100 గ్రాముల సీడ్ కూడా వేస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ప్లస్ అక్యురసీ కరెక్ట్గా ఉంటుందండి. మీరు టైమ్స్ జరుపుకొని ఎంత డిస్టెన్స్ కావాలంటే అట్లా మీ క్రాప్ ప్యాటర్న్ కానీ, మీ సాళ్ళది ఎంత పొడి వేసుకోవాలి, ఎంత వెడల్పు వేసుకోవాలి అన్నీ చేసుకోవచ్చు మీరు. దీంతో మీకు అంటే మామూలుగా 40 kg, 30 kg అట్లా సీడ్ వేసే వాళ్ళకు 10-12 kgలలోనే అయిపోతుందండి. సో సీడ్లో కూడా చాలా మీకు మిగులుతుంది. ప్లస్ ఫర్టిలైజర్, సీడ్ ఒకటేసారి మీరు వేసుకుంటారు కాబట్టి మీకు లేబర్ ఖర్చు కానీ అలాంటివి ఏమి ఉండవు. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, మీరు డ్రై ప్యాడీ కూడా వేసుకోవచ్చు దీంతో. మామూలుగా ప్యాడీ విత్తనాలు వేసేసి తర్వాత నీళ్లు పెట్టుకుంటే మీకు మామూలుగా మీరు నారు పోసి పెంచే దానికంటే ఒక 15-20 రోజుల ముందే మీకు క్రాప్ వస్తుంది. అడ్వాన్స్ ఉంటుంది దీంతో ప్యాడీ నాటుకోవడం వల్ల మీకు. దీంట్లో అన్ని మోడల్స్ మేము సబ్సిడీలో పెట్టాము. సో మీకు మాకు తెలిసినంత వరకు, మాకున్న సమాచారం అంతవరకు March 1st వీక్లో సబ్సిడీ స్టార్ట్ కావచ్చండి. సో తర్వాత మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లను కన్సల్ట్ అయితే
ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటారు. సో వాళ్ళ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకొని మిషన్స్ ఏమైనా తీసుకోవచ్చు. మీరు అప్లై చేస్తే మీ ఇంటి దగ్గరికే మిషన్ వస్తుంది. సో నాన్ సబ్సిడీ పోర్షన్స్ అవి ఆ గైడ్లైన్స్ ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి హై స్పీడ్ ప్లాంటర్ అండి. నార్మల్ ప్లాంటర్స్ మీకు 3 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. అవి వచ్చేసి మా అయితే మీరు 7-8 ఎకరాలలో ప్లాంటింగ్ చేసుకోవచ్చు రోజుకు. కాకపోతే దీనివల్ల మీకు ఇది 8 కిలోమీటర్ స్పీడ్ తోటి వెళ్తుంది గంటకు. దీనివల్ల మీరు దీంతో 23 నుంచి 25 ఎకరాల వరకు సోయింగ్ చేసుకోవచ్చు మీరు. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో స్పీడ్ కంట్రోల్స్ ఉన్నాయి. సీడ్ డిస్టెన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. సాల్ విడ్త్ కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. ప్లస్ దీనివల్ల మీకు వర్షాకాలంలో మామూలుగా రైతులందరికీ తెలిసిన విషయమే, 7 నుంచి 8, 10 రోజుల మధ్యలోనే మీరు ఏమున్నా వ్యవసాయం సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఆ లోపలే చేయాల్సి ఉంటుంది. అదే లేబర్ను కానీ ఇంకోటి ద్వారా చేయాలనుకుంటే మీకు టైం ఎక్కువ అవుతుంది. ఈ 7-8 రోజుల లోపల మీరు రీచ్ కాలేరు, అంటే అన్ని ఎకరాలు సోయింగ్ చేసుకోలేరు. కాబట్టి ఇలాంటి యంత్రాలు వాడితే మీకు టైమ్లీ సోయింగ్ చేసుకోవచ్చు. 20 నుంచి 25% లేబర్ కాస్ట్ మిగులుతుంది మీరు. ప్లస్ మీకు ఒక 20% నుంచి 25% ఈల్డ్ పెరుగుతుంది. ప్లస్ 20% టైం సేవ్ అవుతుంది మీకు. ప్లస్ దీంట్లో ఏంటంటే మీకు ట్రెడిషనల్గా ఏదైతే సీడ్ డ్రిల్స్ వాడుతున్నారో వాటిల్లో సరైన రోల్ స్పేసింగ్ రాదు, సరైన సీడ్ డిస్టెన్సింగ్ లేదు, అంటే వాళ్ళ మెకానిజం అట్లా ఉంటుంది. సో దీంట్లో మీకు అక్యురసీ ఉంటుంది, 90% పైన అక్యురసీ ఉంటుంది. సీడ్ డిస్టెన్స్ కానీ లేకుంటే జర్మినేషన్ కూడా దీంట్లో వేరే సీడ్ డ్రిల్ కంపేర్ చేసుకుంటే 20% ఎక్కువ జర్మినేషన్ వస్తుంది దీంట్లో. ప్లస్ దీని స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ట్రాక్టర్లో డీజిల్ ఆదా అవుతుంది. 20-25% అక్కడ సేవ్ అవుతుంది, లేబర్ కాస్ట్ సేవ్ అవుతుంది మీకు. ఇంకా సీడ్ కూడా మీకు సైజుని బట్టి జస్ట్ ఒక 2 minutesలో ప్లేట్స్ చేంజ్ చేసుకొని ఏ సీడ్ అయినా ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు మీరు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్ ప్లేట్స్ ఉన్నాయి దీంట్లో. జస్ట్ ఇక్కడ ఓపెన్ చేసుకొని మార్చుకుంటే సరిపోతుంది ఇది. సో మీకు మొక్కజొన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మొక్కజొన్న అరౌండ్ 7-8 కేజీలు మొక్కజొన్న వేసుకోవచ్చు మీరు ఒక ఎకరాకు దీని ద్వారా. అదే పల్లీలు అట్లాంటివి అయితే మీకు 50-54 కేజీల వరకు వేసుకోవచ్చు గంటకు ఎకరాలో. మీకు రాగులు, జొన్నలు, సొద్దలు, వరి ఇలాంటి ఏ రకమైన పంట అయినా మీరు దీని ద్వారా వేసుకోవచ్చు. మీరు మోడల్స్ ఉన్నాయి, అన్ని ట్రాక్టర్స్ సంబంధించిన మిషన్స్ ఉన్నాయి, అన్ని సాయిల్స్ సూటబుల్ ఇవి ఉన్నాయి. మేము టైన్స్ కావాలంటే టైన్స్ చేంజ్ చేసి ఇస్తాము. ప్లస్ కింద ఈ బ్లేడ్స్ కావాలంటే బ్లేడ్ చేంజ్ చేసి ఇస్తాము. ఈ డెప్త్ కంట్రోల్స్ వీల్స్ ఉండడం వల్ల మీకు డెప్త్ సీడ్ ఎక్కువ లోపల పడకుండా కొంచెం ఎంతవరకు డిస్టెన్స్ కావాలో ఆ వరకే పడుతుంది మీకు. సో అది జారిపోకుండా లోపల ఇత్తనం ఎక్కువ లోపలికి పోయి జర్మినేషన్ రాకుండా ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి దీని ద్వారా. ఈ మిషన్ క్వాలిటీ కానీ వెల్డింగ్ క్వాలిటీ కానీ మీరు పెయింట్ క్వాలిటీ కానీ చూస్తే పెయింట్ అంతా పౌడర్ కోటింగ్ అండి. మీకు ఈ రస్ట్ పట్టే ఛాన్సెస్ లేవు. ఎక్కడైనా కూడా మీరు వేరే సీడ్ డ్రిల్స్లో అయితే మీకు ఒక సీజన్లో మందు కానీ ఏదైనా క్లీన్ చేయకపోతే కొరికేస్తుంటుంది మొత్తం. దీంట్లో అది లేదు, ఎందుకంటే పౌడర్ కోటింగ్ కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ప్లస్ చిన్న రైతులు కొంచెం కాస్ట్లీ అనుకున్న వాళ్ళు 4-5 సమాఖ్యలాగా ఏర్పడి వాళ్ళు కొనుక్కొని ఇది యూజ్ చేసుకుంటే మీ విలేజ్లో సీజన్లో ఆ ఉన్న 7-8 రోజుల టైంలో మీరు అందరు కలిపి ఒకటే మిషన్ పెట్టుకుంటే అందరు పని త్వరగతిన చేసుకోవచ్చు. అగ్రికల్చర్కు అంటే క్రాప్ వేసుకొని మీరు సీజన్కు ప్రిపేర్ కావచ్చు, మీరు అందరికంటే ముందు ఉండవచ్చు. మీరు దీని క్వాలిటీలో వాడిన ఇది కానీ లేకుంటే ప్లేట్స్ కానీ అన్నీ ఫైబర్ అండి, ప్లాస్టిక్ ఎక్కడ కూడా వాడలేదు, అంతా ఫైబరే యూజ్ చేసాం మేము. సో ఫైబర్కు ఆల్రెడీ మేము ప్లేట్స్ కూడా లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాము. మీకు ఏది కావాలంటే ఆ సైజు మేము రీప్లేస్ చేసి ఇస్తాము. మీకు ఇత్తనం బట్టి కావాలంటే మార్చుకోవచ్చు. మీరు మీ దగ్గర ఉన్న ఇత్తనం మేము ఇచ్చినవి కాదు వేరే కావాలనుకుంటే కూడా ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకోవచ్చు మీరు.